రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మన మిరప విత్తనాలు తీసుకునేటువంటి రైతు సోదరులందరికీ ఒక హెచ్చరిక అయితే మనం అయితే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఎందుకంటే గత 2-3 వారాల నుంచి మన యూట్యూబ్ లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ చూసినా కానీ మనకు ఈ విత్తనాలు అమ్మేటువంటి కొంతమంది యూట్యూబర్లు అలాగే కొంతమంది షాప్ డీలర్లు ఏం చేస్తున్నారంటే, మీరు కనుక ఒక ఎకరానికి ఒక 10 మిరప ప్యాకెట్లు కనుక తీసుకున్నట్లయితే మీకు ఒక స్ప్రేయర్ పంప్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. మరి కొంతమంది వచ్చేసి మనకు మీరు కనుక ఒక 10 ప్యాకెట్లు కనుక కొనుగోలు చేసినట్లయితే మీకు ఒక 4 కేజీల నుంచి 5 కేజీల వరకు మీకు గ్రాన్యువల్స్ అనేది మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే ముందుకు వచ్చేసి మనకు 10 ప్యాకెట్లు కొన్న రైతుకు వచ్చేసి ఇంకొక ప్యాకెట్ అనేది ఎక్స్ట్రాగా ఫ్రీ అనేది ఇస్తున్నాము అని చాలా మంది యూట్యూబర్లు అయితే వీడియో చేసి మనకు యూట్యూబ్ లో పెట్టడం జరిగిందండి. సో మనమైతే మిరప పండించేటటువంటి రైతు సోదరులకు ముందుగానే హెచ్చరిస్తున్నామండి. ఎందుకంటే గత సంవత్సరము మనము అనుకున్నంత స్థాయిలో మిరప సాగు అయితే కాలేదు కాబట్టి సో ఆ పెద్ద పెద్ద కంపెనీల దగ్గర విత్తనాలు అనేది స్టాక్ అలాగే అంటే అమ్ముడు పోక స్టాక్ అనేది అలాగే ఉండిపోవడం జరిగిందండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గత సంవత్సరం మిగిలినటువంటి విత్తనాలను వాళ్ళు అమ్ముకోవడానికి మీరు కనుక మా దగ్గర కనుక ఈ మిరప విత్తనాలు కనుక కొనుగోలు చేసినట్లయితే మీకు ఈ స్ప్రే చేసేటువంటి పంపులు అనేది ఫ్రీగా ఇస్తాము. అలాగే మీకు ఈ దుక్కి మందులు కానీ అలాగే దాంతోపాటు గ్రాన్యువల్స్ బలం కట్టలు కానీ మీకు ఫ్రీగా ఇస్తామని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు 10 ప్యాకెట్లు కొన్న కాడ ఇంకొక ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇస్తామని వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి రైతులను అయితే మోసం చేయడం జరుగుతుందండి. కాబట్టి మన ఛానల్లో అంటే మన ఈ వీడియోను చూస్తున్న రైతు సోదరులు మీరు ఈ వీడియోకి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ తోటి రైతులకు ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే మిరప పండించి మనం లాభాలు గడించాలంటే మొదటి రైతులు ఫెయిల్ అయ్యేది విత్తనాలను ఎంచుకునే సమయంలోనే. కాబట్టి మీరు మంచి విత్తనాలను ఎంచుకుంటేనే మనకు మంచి దిగుబడులు రావడానికి అలాగే రైతు అనేది బయటపడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి మీరు పోయిన సంవత్సరం మిగిలిపోయినటువంటి విత్తనాలను కొనుగోలు చేసి ఆ విత్తనాలను ఈ సంవత్సరం తీసుకొచ్చి నాటితే మీకు జర్మినేషన్ అంటే మొలక శాతం అనేది సరిగా రాక మీకు నార అనేది మంచిగా పెరగక ఒకవేళ పెరగనటువంటి నారును తీసుకొచ్చి మీరు పొలంలో కనుక నాటుకున్నట్లయితే ముందు అది వైరస్ వచ్చేసి నల్లిని తట్టుకోలేక చాలా వరకు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించి ఈ మిరప విత్తనాలను తీసుకునేటప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రతి విత్తనానికి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉన్నదా లేదా అనేది కనుక్కోండి. అలాగే దాంతోపాటు మనకు జర్మినేషన్ శాతం అనేది ఎంతవరకు ఉండడం జరుగుతుంది, అలాగే ధరలు కూడా ఒకసారి కనుక్కోండి. సో అంత ప్రేమ ఉంటే ఈ కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్లకి రైతుల మీద అంత ప్రేమ ఉంటే మీరు 800కి అమ్మేటువంటి ప్యాకెట్ని 700కే అమ్మండి, లేకపోతే 750కి అమ్మేటువంటి ప్యాకెట్ని 650కే అమ్మండి. అంతేగాని మీరు 10 ప్యాకెట్లు తీసుకుంటే ఒక ప్యాకెట్ ఫ్రీగా ఇస్తాము, లేకపోతే స్ప్రే పంపులు ఫ్రీగా ఇస్తాము, లేకపోతే ఈ గుళికల ప్యాకెట్లు ఫ్రీగా ఇస్తాము అని రైతులను అయితే దయచేసి ఈ విధంగా మోసగించకండి. ఎందుకంటే రైతు బాగుంటేనే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం రైతుల గురించి అవగాహన కోసం చేసేటువంటి యూట్యూబర్లు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద విత్తనాల కంపెనీ వాళ్ళు కావచ్చు, రైతు బాగుంటేనే వీరందరూ బాగుంటారు. కాబట్టి దయచేసి రైతు దగ్గరికి వచ్చేసరికి మీరు బిజినెస్ చేయకండి. సో కాబట్టి మన ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా మీకు తెలిపిన విధంగా మీరైతే విత్తనాలు తీసుకునే సమయంలో మంచి నిర్ణయం తీసుకొని మంచి విత్తనాలను ఎంచుకుంటారని మనం అయితే తెలియజేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఈ వీడియోలో నెంబర్ అనేది పెడతానండి. సో అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మంచి దిగుబడిని ఇచ్చేటువంటి టాప్ 5 మిరప విత్తనాల గురించి మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోను కూడా మీరు చూడగలరని నేనైతే ఆశిస్తూ ఇప్పటికైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.